Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. ఆడపిల్లలు పుట్టారనే ద్వేషం, భార్య విడాకులు ఇవ్వడం లేదనే కోపం ఓ తండ్రిని కసాయిగా మార్చేసింది. కనీ పెంచిన మమకారం లేకుండా, కవల పిల్లలు అనే జాలి లేకుండా మృగంలా మారాడో ఓ తండ్రి. ఇద్దరు కూతుళ్లకు గడ్డి మందు తాకించి ఆ తర్వాత బావిలో తోసేసి యాక్సిడెంట్ గా చిత్రీకరించే ప్రయత్నం చేసిన విషాదకర ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. కన్న తండ్రే తన ఇద్దరు చిన్నారుల ప్రాణాలను తీసిన ఈ దారుణం సమాజాన్ని కుదిపేస్తోంది. శ్రీశైలం మౌనిక దంపతులకు గీతాంశి, గీతాన్విక అనే ఇద్దరు 6 ఏళ్లలోపు చిన్నారులు. అయితే ఆడపిల్లలే పుట్టారని తండ్రి మొదటి నుంచే అసహనం వ్యక్తం చేస్తూ వచ్చాడు. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. మౌనిక గర్భవతిగా ఉన్నప్పటి నుంచే నీకు అన్నదమ్ములు లేరు, మీది ఆడపిల్లల సంతానం, నీకు కూడా ఆడపిల్లలే పుడతారు అంటూ ఆమెను వేధించేవాడు. ఆడపిల్లలను ఎప్పటికైనా చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ మనసులోని మాటలే క్రమంగా ద్వేషంగా మారి చివరికి క్రూర నిర్ణయానికి దారితీసింది. ఈ నేపథ్యంలోనే నిన్న మధ్యాహ్నం ఇంటి వద్ద ఆడుకుంటున్న పిల్లలను బైక్ పై తల్లికి తెలియకుండా వ్యవసాయ పొలం వద్దకు తీసుకుని వెళ్లాడు. అక్కడ అమాయక చిన్నారులకు గడ్డి మందు తాగించి అనంతరం బావిలోకి తోసేశాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్టు ప్రమాదంలా చూపించే ప్రయత్నం చేశాడు. అయితే పిల్లలు కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన తల్లి మౌనిక వెంటనే పొలం వద్దకు చేరుకుంది. భర్త శ్రీశైలంను పిల్లలు ఎక్కడా అని అడిగితే ఏమీ తెలియనట్టు నాటకమాడాడు. అనుమానంతో చుట్టుపక్కల వెతకగా అక్కడ బావిలో చిన్నారి మృతదేహం కనిపించడంతో ఆమె ఒక్కసారిగా కుప్పకూలింది. ఆ క్షణం ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. తన కళ్ల ముందే పిల్లలను కోల్పోయిన తల్లి ఆవేదన అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. ఈ విషయం గ్రామంలో వ్యాపించడంతో స్థానికులు ఘటనా స్థలానికి చేరుకొని ఆగ్రహంతో ఊగిపోయారు. పిల్లలను చంపిన అనుమానంతో తండ్రిపై దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. బావిలో నుంచి 2 చిన్నారుల మృతదేహాలను వెలికితీశారు. తల్లి మౌనిక ఫిర్యాదు మేరకు పోలీసులు శ్రీశైలంను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. ఇక ఈ ఘటన కేవలం ఒక కుటుంబ విషాదం మాత్రమే కాదు, సమాజానికి అద్దం పట్టే సంఘటన. ఆడపిల్ల పుట్టడాన్ని ఇంకా కొందరు భారంగా భావించే మనస్తత్వం ఎంత ప్రమాదకరమో ఇది స్పష్టం చేస్తోంది. విద్య పెరిగినా, కాలం మారినా ఆలోచనలో మార్పు రాకపోతే ఇలాంటి దారుణాలు ఆగవు. పసిపాపల నవ్వులు ఒక్కసారిగా మాయమవ్వడం, ఒక తల్లి జీవితమే చీకటిలో మునిగిపోవడం, ఈ సంఘటన మనలో ప్రతి ఒక్కరిని బాధ కలిగిస్తోంది. ఆడపిల్లలు పుట్టారని ఒక తండ్రి, మరోసారి మళ్ళీ ఆడపిల్లలే పుడతారనే భయంతో మరో తండ్రి చిన్నారుల ప్రాణాలను తీసేస్తున్నారు. ఆడపిల్లలు పుడితే తప్ప ఆ పిల్లల్ని కనడం పాపమా? ఇప్పుడు ఆడపిల్లల్ని చంపేస్తున్న తండ్రులు ఓ ఆడదానికి బిడ్డలే అనే విషయాన్ని మర్చిపోతున్నారు. స్త్రీ లేకపోతే ఆ సృష్టి లేదనే విషయాన్ని విస్మరిస్తున్నారు. ఇంకా ఇలాంటి దారుణాలు ఎన్ని చూడాలేమోనని భయంగా ఉంది. ఈరోజు కరీంనగర్ రూరల్ మండలంలోని జూబ్లీనగర్ గ్రామంలో కచ్చు శ్రీశైలం అనే వ్యక్తి గత 6 సంవత్సరాల కింద మౌనిక అనే అమ్మాయిని వివాహం ఆడి 2 కలవ పిల్లలు జన్మించినారు. వారు ఇద్దరు కూడా ఆడపిల్లలు జన్మించినారని చెప్పేసి తన భార్యపై కోపం పెంచుకొని గత కొన్ని రోజులతో గొడవ పడుతూ ఈరోజు అతను తన బావి దగ్గరికి 2 పిల్లలను తీసుకొని పోయి బావిలో దూకేసి ఆయన కూడా ఎవరికి అనుమానం రాకుండా ఉండాలనే ఉద్దేశంతో పిల్లలు బావిలో పడ్డారని చెప్పేసి వారిని బయటికి తేవడానికి కోసం నేను కూడా దూకినా అని చెప్పి తెలవాలని చెప్పేసి ఆయన కూడా దూకి ఒక అమ్మాయిని బయటికి తీసుకొని ఒడ్డుపై కూర్చోనగా మాకు సమాచారం రాగా వెంటనే మొదటి అమ్మాయిని బయటికి తీసినాం. 2వ అమ్మాయి కొరకు ఇప్పటి వరకు గాలింపు చర్యలు చేపట్టి అందులో బావిలో నీళ్లు బాగా ఉన్నందున 2వ అమ్మాయి తేలడానికి చాలా కష్టమైంది. ఇప్పుడే ఆ 2వ అమ్మాయి కూడా బయటికి తీసినాం. 2 మృతదేహాలను కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చి పోస్ట్ మార్టం గురించి భద్రపరిచాం.